విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ మతిమరుపు వస్తుంది అని అంటున్నారు. అది కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? మతిమరుపు అంటే ఒకటి మేడం, ఇది విటమిన్ B12 కానీ విటమిన్ డి కానీ కొన్ని నరాల ఫంక్షన్స్కి లేదంటే నరం మీద ఉండే ఆ మైలిన్ షీత్ అంటాం కానీ వాటి యొక్క మార్ఫాలజీ కానీ ఫంక్షన్స్కి కానీ ఈ కొన్ని విటమిన్స్ అనేవి చాలా ఎసెన్షియల్. మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఆ నర్వస్ సిస్టమ్ పనిచేయడానికి దానికి తగ్గట్టు సప్లిమెంట్స్ అనేది మన బాడీలో ఉండటం అనేది అవసరం. దాన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటారు. ఆ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కనుక కొంచెం డెఫిషియన్సీ కనుక ఉంటే, విటమిన్ B12 ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువ ఉంది, విటమిన్ డి ఉండాల్సిన దానికన్నా చాలా సివియర్గా లో ఉంది అంటే కంపల్సరీ దాని ఎఫెక్ట్ కొంచెం మన బ్రెయిన్ మీద పడటం, ఆ బ్రెయిన్ ఫంక్షన్ మీద పడటం. మీరు అన్నట్టు వాళ్ళు అంత ఇదివరకు రీకలెక్ట్ చేసుకోనంత ఫాస్ట్గా రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నాం. మీతో చెప్తుంటారు, ఏమండి మేము ఇదివరకు ఫాస్ట్గా అన్నీ గుర్తొచ్చేవి ఇప్పుడు గుర్తు రావట్లేదు. లేదంటే ఈ మధ్య అంటే మతిమరుపు అంటే దాని అర్థం ఏంటి, రీకలెక్షన్ అనేది చాలా స్లో అయింది. ఇదివరకు తొందరగా గుర్తొచ్చేది ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది, మనం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది అంటారు. ఇవన్నీ జనరల్ పబ్లిక్లో మనం సీరియస్ కాజెస్ అనేవి ఎవరికో కొంతమందికి వస్తాయి. ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ వందల్లో ఒకరికి వేలల్లో ఒకరికి వస్తాయి. కానీ జనరల్గా మనం ఇంత ఫ్రీక్వెన్స్గా మనం మతిమరుపు చూస్తున్నాము లేదంటే వింటున్నాము లేదంటే ఇబ్బంది పడుతున్నారు అంటే కొంతవరకు రీజన్ సరిగైన డైట్ తీసుకోలేకపోవటం, సరైన టయానికి డైట్ తీసుకోకపోవటం, లేదంటే నిద్రలేమి. కొంతమందికి ఈ నైట్ షిఫ్ట్ చేయటం లేదంటే ఎక్సెస్ వర్క్ తోటి నైట్ షిఫ్ట్స్ నిద్ర లేకపోవటం, వీటి వల్ల కూడా మన బ్రెయిన్ మీద ఫంక్షన్ పడి అది ఈ మెమరీ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనము సీరియస్ కాజెస్ని ఆలోచించే ముందు అసలు కామన్గా మన డైలీ యాక్టివిటీస్లో మనం ఎక్కడ ఎఫెక్ట్ అవుతున్నాం, సరైన ఆహారం తీసుకోవట్లేదు, లేదంటే మనం ఎక్కువగా టెన్షన్ పడుతున్నాం, లేదంటే సరైన నిద్ర తగినంత నిద్ర 6 గంటలు 7 గంటల నిద్ర మనం తీసుకోవట్లేదు, నిద్ర చాలా తక్కువైపోతుంది. సో వీటన్నిటిని కూడా మనం పరిగణనలోకి తీసుకొని దానికి తగ్గట్టు కనుక ఎవాల్యుయేషన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తే, అంటే లేదు మన జస్ట్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నా కూడా మనం ఈ మతిమరుపుని అధిగమించడానికి పరిష్కారం చేసుకోవటానికి వీలవుతుంది. అలానే మతిమరుపు అనేది వయసు పెరిగే కొద్దీ ఎక్కువ అవుతుంది అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? అందరికీ కూడా ఉంటుందా? వయసు పెరిగేటప్పుడు మతిమరుపు వచ్చేది అది లేట్ ఏజ్లో, లేట్ అంటే అరౌండ్ మేబీ 65-70 ఇయర్స్. అది కొంతమందికి జెనెటికల్ రావచ్చు, ఆల్జీమర్స్ డిమెన్షియా అంటాం. అది కొంచెం ఏజ్ తర్వాత 65 ఇయర్స్ 70 తర్వాత కొన్నిసార్లకి పార్కిన్సోనిజం అసోసియేటెడ్ డిమెన్షియా అంటాం. పార్కిన్సన్స్ ఎవరికైనా ఉంటే అది లేట్ స్టేజ్లో డిమెన్షియాగా రావటం. కొంతమందికి వ్యాస్కులార్ డిమెన్షియా అంటే ఈ ఏజ్లో కనుక కొంతమంది బ్రెయిన్లో చిన్న క్లాట్స్ అవుతాయి. చిన్న క్లాట్స్ అయినప్పుడు ఆ బ్రెయిన్ అనేది సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఇన్ఫాక్ట్స్ అంటాం, చిన్న అక్కడక్కడ బ్లడ్ క్లాట్స్ కావటం వల్ల బ్రెయిన్ అనేది సరిగ్గా పనిచేయకపోవటం వల్ల వచ్చేది. సో మీరు అన్నట్టు ఏజ్ రిలేటెడ్గా వయసుతోటి వచ్చే డిమెన్షియా కానీ మతిమరుపు కానీ మనము 65 ఇయర్స్ జనరల్గా అరౌండ్ 65-70 ఇయర్స్ తర్వాత వాళ్ళనే మనము చూస్తాము. 40 ఇయర్స్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ వరకు వాళ్ళకి ఇలాంటి చాలా రేర్.